కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని, గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో చలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని కూడా చేపడతామని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా కేంద్రాల్లో కూడా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ సమస్యల మీద పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతూ ఉన్నాయి. యూటీఎఫ్ ఇంతకు ముందే రణబేరి 1.0 గుంటూరులో నిర్వహిస్తే 8,000 మంది ఉపాధ్యాయులు వచ్చారు. అలాగే ఇదే ధర్నా చౌక్లో రణబేరి 2.0 నిర్వహిస్తే 15,000 మంది ఉపాధ్యాయులు వచ్చారు. ప్రధానంగా మేము కోరేది, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో 12వ వేతన సంఘాన్ని నియమిస్తామని, అది వెంటనే నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా 2023 జూలైతోనే 11వ వేతన సంఘం కాలం అయిపోయింది. ఈలోగా 29% ఐఆర్ ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కూడా ప్రజల్లో భాగంగానే చూడాలి. 2022 ఫిబ్రవరి 23న ఇక్కడికి రెండు పర్లాంగుల దూరంలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్లో ఏం జరిగిందో, గత ప్రభుత్వ పతనానికి అది ఎలా కారణమైందో మనకు తెలుసు. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చౌక్లో దీక్షలు జరుగుతున్నాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీల బృందం తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.